నెక్స్ట్ వన్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos x, cos 2x, cos 4x, cos 8x ఇవన్నీ కూడా మల్టిప్లైగా ఉన్నాయి ఈజ్ ఈక్వల్ 0. సో ఇది చూసినట్లయితే ఇది ఒక సిఎస్ మోడల్ ప్రాబ్లం. సో మనకి ఇంటర్మీడియట్లో ఉంది, ఇంపార్టెంట్ ప్రాబ్లం 4 మార్క్స్కి. సో దీనికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే సో cos theta, cos 2 theta, cos 2 square theta, cos 2 cube theta ఇలా వస్తూ ఉంటాయి. అండ్ సో ఆన్ cos 2 power n theta ఈ విధంగా ఉంటాయి. ఎన్ని కాస్లైనా ఉండొచ్చు, ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనకి దీనికి ఫార్ములా ఏంటంటే sin 2 power n plus 1 theta by 2 power n plus 1 sin theta. సో ఇది ఫార్ములా. ఇక్కడ మనకి సో లాస్ట్లో మనకి ఏముంది cos 8x అంటే ఈ cos 8xని మనం cos 2 cube x అంటే n అనేది ఇక్కడ మనకి 3, లాస్ట్ కాస్ ఇదే కదా. సో 2 క్యూబ్ అంటే 2 పవర్ n అంటే n వాల్యూ 3 అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి రైట్ సైడ్ ఏమొస్తుంది sin 2 పవర్ 3 ప్లస్ 1 అంటే 2 పవర్ 4, 2 పవర్ 4 అంటే 16 theta బై మళ్ళీ 2 పవర్ 4 అంటే 16 sin theta. అంటే మన ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఇది cos x, cos 2x, cos 4x, cos 8x ఈ మొత్తానికి ఆన్సర్ sin 16 theta బై 16 sin theta. మరి ఈ మొత్తం కూడా వాళ్ళు జీరోగా ఇచ్చారు అంటే ఇది కూడా 0. సో ఈ డినామినేటర్ అనేది మనకి జీరోగా వెళ్ళిపోయినట్లయితే అంటే sin theta 0 కాదు. సో మనం sin 16 thetaని 0గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది sin theta ఈజ్ ఈక్వల్ 0 మోడల్లో ఉంది. సో మరి ఇట్లా 0 మోడల్లో ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుంది n పై. సో sin theta ఈజ్ 0 ఫర్ ఆల్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 180 n బిలాంగ్స్ టు z. ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 180కి సైన్ tan ఎప్పుడు కూడా 0గా ఉంటాయి. సో సైన్కైనా ట్యాన్కైనా ఫార్ములా అది. సో ఫైనల్గా theta ఈజ్ ఈక్వల్ టు n పై బై 16 n బిలాంగ్స్ టు z. సో ఇక్కడ ఆప్షన్ 3